నా దగ్గర ఉన్న అత్యంత పురాతనమైన ఫాజిల్ అంటే దాదాపుగా 500 మిలియన్ సంవత్సరాలు అంటే 50 కోట్ల సంవత్సరాల క్రితం దీన్ని ట్రైలోబైట్ అంటారు. ట్రైలోబైట్ ఫాజిల్స్ ఇవి సముద్రపు జీవులు. అంటే అప్పటికి మనం దాదాపుగా అంటే 50 కోట్ల సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాం. ఆ కాలానికి ఎక్కువ భూభాగం అంతా నీటితోనే నిండి ఉంది, సముద్రం ప్రాంతం అంతా ఉంది. ఇది మొరాకో దేశం నుంచి సేకరించబడింది. ఈ ట్రైలోబైట్స్ అనేవి అప్పుడు చాలా చాలా దీనిలో అనేక జాతులు అంటే దాదాపు 13,000 జాతుల్ని ఇప్పుడు శాస్త్రజ్ఞులు గుర్తించారు ట్రైలోబైట్స్లో. ఇవి ఈ 13,000 జాతులు కూడా భూమి మీద అప్పుడు సముద్ర జలాలు ఉండి అనుకోకుండా ఎందుకు కారణం తెలియదు కానీ అవి అంతరించిపోయినాయి. ఎందుకు అంతరించిపోయినాయి ఇప్పటికీ శాస్త్రజ్ఞులు ఇంకా దాని మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు. సో అలా ఇది ఒక ట్రైలోబైట్ అనేది ఒక మిస్టీరియస్ ఒక ఫాజిల్ మనకి. సో అందరి కలెక్షన్లో ఉండదగ్గ ఫాజిల్ అనమాట ఇది ట్రైలోబైట్. ఇది ఎన్ని కోట్ల సంవత్సరాలు? ఇది 50 కోట్ల సంవత్సరాల క్రితం 500 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించిన సముద్రపు జీవులు ఇవి. వీటిలో దాదాపుగా 13,000 జాతులు శాస్త్రజ్ఞులు ఐడెంటిఫై చేశారు ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలో కూడా ట్రైలోబైట్స్ దొరికాయి. కాశ్మీర్లో జన్స్కర్ వ్యాలీ, స్పిటి వ్యాలీ అని 2 లోయ ప్రాంతాలు ఉన్నాయి. ఆ లోయ ప్రాంతాల్లో మనకు అంత ఎత్తులో కూడా ట్రైలోబైట్స్ ఐడెంటిఫై చేశారు. అంటే అప్పట్లో ఆ ప్రాంతాలు కూడా సముద్రం ఉండేదాని మనం అనుకోవచ్చు. అంటే ఇది ఒకప్పుడు జీవి మొత్తం జీవి. ఇది ఇందాక నేను చెప్పి నాలుగు రకాల శిలాజాలు చెప్పాను కదా, దీనిలో ఇది మౌల్డ్ ఆర్ క్యాస్ట్. కంప్లీట్ మీకు ఆర్గానిజం అంతా అంటే ఒక జీవి మొత్తం మనకు ఫాజిలైజ్ అయిపోయింది, మినరలైజ్ అయిపోయి ఫాజిలైజ్ అయిపోయింది. ఓకే, ఇదంతా జీవి చచ్చిపోయిన తర్వాత దాని శరీరము దాని మీద ఇలా రాయి ఫామ్ అయిపోయింది, మినరలైజ్ అయిపోయింది. మినరలైజ్ అవడం వల్ల మనకు జీవి యథాస్థితిలో మనకు దొరికింది. ఇప్పుడు మన నెట్ లో సెర్చ్ చేస్తే ఇది జీవిగా ఉన్నప్పుడు పిక్చర్స్ కనిపిస్తాయి కదా? కనిపిస్తాయి. దీని మీద చాలా చాలా పరిశోధన చేశారు ట్రైలోబైట్స్, చాలా పరిశోధన చేశారు. మొరాకో దేశంలో చాలా జాతులు దొరికాయి ట్రైలోబైట్స్ జాతులు. మన దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, చెప్పాను కదా 13,000 జాతులు దాదాపుగా ఐడెంటిఫై చేశారు. వాటిలో అనేక దేశాల్లో ట్రైలోబైట్స్ దొరికాయి, మన దేశంలో కూడా ట్రైలోబైట్స్ దొరికాయి. ఓకే, దీంట్లో 13,000 రకాలు ఉన్నాయని చెప్పారు కదా సార్. ఈ జాతిలో ఈ దీని జంతువే అనాలి కదా, ఇది సముద్రపు జీవి. అంటే అవన్నీ అంతరించిపోయాయి సార్? వాటి మొత్తం అంతరించిపోయాయి. ఇప్పటికీ ఇవాళ ఏ ట్రైలోబైట్ జాతి జీవించలేదు. కారణం తెలియదు. అంటే ఎందుకు అంతరించిపోయినాయి అనేది ఒక శాస్త్రజ్ఞులకు ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. దాని మీద మటుకు తీవ్రమైన పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మన డైనోసార్స్ ఎలాగ అంతరించిపోయాయో అలాగే ఇది కూడా. అలాగే ఇలాంటి అంటే దీన్ని ఏమంటారంటే అండి, జియోలాజికల్ దీనిలో మాస్ ఎక్స్టింక్షన్ అంటారు. అంటే జీవులు మాసివ్ గా అంతరించిపోవడం, ఒకటేసారి అంతరించిపోవడం. అలా భూమి మీద దాదాపుగా 5 సార్లు జరిగిందంటారు. ఇప్పుడు మనిషి గనక పర్యావరణం పట్ల బాధ్యతగా ప్రవర్తించకపోతే మనం 6వ ఎక్స్టెన్షన్ వైపు మూవ్ అవుతున్నాము అని చెప్పేసి ఒక శాస్త్రజ్ఞుడు హెచ్చరిస్తున్నారు మనందరినీ. మామూలుగా ఇంకో భాషలో చెప్పాలంటే యుగాలుగా అంతరించిపోవడం అంటారు అలాంటిదే. సో ఇలా మనకు దాదాపుగా 5 దాకా ఇప్పటిదాకా ఎక్స్టెన్షన్స్ అయ్యాయి, మాస్ ఎక్స్టెన్షన్స్ అయ్యాయి. దానిలో ఒకటి ట్రైలోబైట్ ఎక్స్టెన్షన్. అయితే దీంతో పాటు అప్పుడు సముద్రంలో ఉన్న జీవులన్నీ కూడా నశించిపోయి ఉంటాయా సార్? నశించిపోయి ఉండొచ్చు, అది నిమిత్తంగా చెప్పలేము, కానీ ఈ జాతి మొత్తం నశించిపోయింది. మనకి ఇప్పుడు టెంపుల్స్ మీద కూడా ఇలాంటి ఆకారాలు కనిపిస్తాయి కదా సార్? పూరి జగన్నాథ్ టెంపుల్ ఇవన్నిటి మీద ఇలాంటి పైన టెంపుల్ పైన ఇలాగే ఉంటాయి ఆకారాలు. 390 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే 39 కోట్ల సంవత్సరాల క్రితం వీటిని మెజాన్ క్రీక్ ఫాజిల్స్ అంటారు. మెజాన్ క్రీక్ అని అమెరికాలో ఇలినాయిస్ రాష్ట్రంలో ఉన్న ఇవన్నమాట సూక్ష్మ ఈ జీవులు, అంటే కొంచెం చిన్నపాటి సముద్రపు జీవులు ఇవి. మీరు చూడొచ్చు వీటి మధ్యలో చక్కగా ఈ ఇసుకరాయి మధ్యలో ఫాజిలైజ్ అయిపోయినాయి. ఇది జీవి, ఇది కదా సార్ మధ్యలో ఉన్నది జీవి. ఇది జీవి, ఇది దీని ఇంప్రెషన్. అంటే ఏదో జెర్రీలా ఉంది సార్ ఇది. ఇవన్నీ సముద్రపు జీవుల్లో బాడీ కాళ్ళు అన్ని కాళ్ళు ఉన్నాయి. అలాంటి ఇలాగే ఇది కూడా. ఇది మెజాన్ క్రీక్ ఫాజిల్ 390 మిలియన్ సంవత్సరాలు అంటే 39 కోట్ల సంవత్సరాల క్రితం. ఈ జీవి 39 కోట్ల సంవత్సరాల క్రితం అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రంలో మెజాన్ క్రీక్ అని సముద్రం ప్రాంతంలో మనకి ఈ ఫాజిల్స్ దొరుకుతాయి. ఇవి ఇండియాలో దొరికే ఛాన్సెస్ లేవు సార్? ఇవి నార్మల్ పురుగులు అట్లనే కదా సార్? ఇది సముద్రపు జీవులు కాదు, సముద్రపు జీవులే. ఇది క్రీక్ లో దొరికింది. క్రీక్ అంటే సముద్ర పాయలో దొరికినవి ఇవన్నీ. ఎందుకంటే మేడం భూమి మీదకి రావడం, మొదట్లో జీవజాతులన్నీ సముద్రంలోనే ఉండేవి. తర్వాత ఎంపీబీఎస్ అయినాయి. ఎంపీబీఎస్ అంటే భూమి మీద నేల మీద జీవం, తర్వాత నేల మీద రావడం మొదలైనవి. సో ఇవన్నీ అంటే మనం దాదాపు 50 కోట్ల సంవత్సరాల క్రితం అంటే జురాసిక్ పీరియడ్ కన్నా ముందుకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మనకు సహజంగా సముద్రంలోనే ఉంటాయి, సముద్రపు జీవులే ఉంటాయి మనకి.